చేసేటువంటి స్థాయికో ప్రైవేట్ సంస్థ పోయిందా? ఇదే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. గంగాపురం వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వాస్తవాలే మాట్లాడుకోవాలి మనము, ఎందుకంటే రాజకీయాలను పక్కకు పెట్టి వాళ్ళ ఇండిగో చేసినటువంటి నిర్వహణ ఏదైతే ఉందో, ప్రయాణికులకు ఇచ్చినటువంటి షాక్ ఏదైతే ఉందో, అది మనం అంత ఈజీగా మర్చిపోయే పరిస్థితి కాదు శ్రీకాంత్ గారు. ఎందుకంటే కనికరం లేకుండా కనికరం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పినట్టుగా ఇంటర్నల్ గా ఒక బాంబే టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్, కలకత్తా వెళ్లే వాళ్ళే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాలకు వెళ్లే వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్స్ లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు అవన్నీ నేను మాట్లాడాను, కానీ ఇక చూసినాం మనం కళ్ళు నీళ్లు పెట్టుకుని ఏడ్చినటువంటి సందర్భాల లోపల జరిగినటువంటి పరిస్థితిలో కనీసం మానవత్వం లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, ఇతర ఐటమ్స్ ఏమైనా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేకపోతే చాలా ఇబ్బంది అండి. ఒకటి, మీరు అవునన్నా కాదన్నా, ఇవాళ ఇండిగో అనేటువంటిది రాహుల్ భాటియా నిర్వహణలో ఉన్నటువంటి యజమాని. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన ప్రపంచంలో ఉండేటువంటి బిలియనర్స్ లో 420 స్థానంలో ఉన్నాడు. అంటే ఏమన్నట్టు, ఏదైనా ఏ ఆపరేషన్స్ వల్ల ఈ డబ్బు ఇంత పెద్ద ధనవంతుడు అయినట్టు ఒరిజినల్ గా ఉన్నాడా లేదా అనేటువంటిది కాదు, కానీ 64-65% మొత్తం ఇండియన్ ఆపరేషన్స్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ వైపు వెళ్ళడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. దానివల్ల వచ్చినటువంటి కొన్ని పర్యవసానాలు, సరే దాని నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, సర్వీసా అవునా, ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం చర్చకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు జరిగింది ఏంది, గతంలో ఈ పైలట్స్ కు సంబంధించినటువంటి సర్వీస్ కండిషన్స్ మీద అన్నట్టు రెస్ట్ కానీ పని గంటలు కానివ్వండి, హైకోర్టులో కేసు వేసినారు వాళ్ళు. హైకోర్టులో కేసు వేసినప్పుడు డీజీసీ ఇచ్చినటువంటి ఏంటంటే 22 పాయింట్స్ మీద మేము మళ్ళీ కొత్త ఆర్డర్లు ఇస్తాము, ఏ రకంగా పనిచేయాలా, పని ఏంది, పని గంటలు ఏంది, నిర్వహణ ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎట్లా పనిచేయాలా అనే దానికి ఇస్తే దాన్ని అమలు మిగతావన్నీ అమలు. ఇప్పుడు ఆకాశ్ ఉంది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది, అందరూ అమలు పరిచినారు, కానీ ఇండిగో అది చేయలేదు. అంటే వాళ్ళకి 60% మార్కెట్ లో వాటా ఉంది కాబట్టి వాళ్ళే బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ పాత నిబంధనలనే నడిపియాలన్నటువంటి ప్లాన్ లోకి ఉన్నారు. 36 గంటలకు బదులుగా 45 గంటలు పనిచేయాలనేటువంటి చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఇది ఒక ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము అదే పద్ధతిలో వర్క్ ఇస్తే అతను ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది ఉన్నది కదా. ఇవన్నీ కూడా నాకున్న సమాచారం మేరకు ఒక 3 పైలట్స్ కూడా చనిపోవడం జరిగింది ఈ టెన్షన్ పడలేక. సరే, ఏది ఏమైనప్పుడు కూడా డీజీసీఏ ఘోరంగా ఫెయిల్ అయింది అనేటువంటి దాని మీద రెండో అభిప్రాయం ఎవరికి లేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకు నష్టపరిహారం ఏందనేది ఇక్కడ ఇండియన్ మనం మిత్రులు చెప్పాలా. నష్టపరిహారం లేదు. నేను ఒకసారి డయాలాస్ వెళ్తున్నప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ లో లండన్ పోయిన తర్వాత ఆగిపోయింది ఫ్లైట్లన్నీ. అక్కడ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, కంప్యూటర్ సిస్టమ్ ఫెయిల్ అయి ఆల్ వరల్డ్ లెవెల్ లండన్ కి వెళ్ళి బయలుదేరేటువంటి ఫెయిల్ అయిపోతే నా సూట్ కేసులు అక్కడ. ఇప్పుడు సూట్ కేసులు, అందరు సూట్ కేసులు మీరు చూసారు కదా, విచిత్రంగా కనపడుతున్నటువంటిది. చేరలే వాళ్ళకు. కొంతమంది వెళ్ళినారు, ఇప్పుడు నిన్నమన్నా డెస్టినేషన్స్ కి వెళ్ళిపోయినారు, సూట్ కేసులు ఆగిపోయినాయి. అక్కడ ఉండేటువంటి పరిస్థితి, ఆ టెన్షన్ నాకు అదే పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ లో ఉండేటువంటి నిబంధన ఇక్కడ ఎందుకు తెలియదు అనేటువంటిది మనం ఇంకొక చిన్న పాయింట్. అంటే ఇది ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ ఫ్లైట్ దిగి ఆ బెల్ట్ ఏరియాకి వచ్చేసరికి లగేజ్ తిరుగుతూ ఉంటుంది బెల్ట్ పైన. కమింగ్ టు బెల్ట్ దగ్గరకు వచ్చి అర్ధగంట వెయిట్ చేసే పరిస్థితి, విమానం కోసం వెయిట్ చేయాలి, లగేజ్ కోసం మళ్ళీ అర్ధగంట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఒక్కటి. ఇక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక దగ్గర డంప్ చేసిండ్రు. అవును, ఇప్పుడు నీకు బెల్ట్ లేదు, గింటు లేదు, ఏది లేదు. ఇప్పుడు నాకు అట్లాగే అదే, నేను డాలస్ వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులకు ఆ సూట్ కేసులు వచ్చినాయండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా, మా అమ్మాయి కాంపెన్సేషన్ యాక్ట్ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో, ఇన్కన్వీనియన్స్ కాంపెన్సేషన్ ప్యాసింజర్ జరిగినట్టయితే $150 ఇచ్చినట్టు. దేనికోసం ఇచ్చేది తెలుసా, మా అమ్మాయి ఎంబడే తీసుకెళ్లి నా షూస్ కొనిపించింది, నా బట్టలు కొన్ని మినిమం, ఎందుకంటే సూట్ కేసులో బట్టలు ఉండిపోతాయి. అంత సిస్టమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనకు ఉండేటువంటిది దేశంలో లేదు. రెండవది ఏంటంటే, మిత్రులు ఉన్నారు, ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఇది పోటీ ఉండేటువంటి పరిస్థితిలో లేనటువంటి గదిలో మొనోపలి సిస్టమ్ అనేటువంటి నడుస్తుంది. మరి ఏంది, అతనికి ఉండేటువంటి ఏమైనా రాజకీయ సంబంధాలు ఉన్నాయా, లేవా, ఎందుకు మిగతా కంపెనీ, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఫాలో అయినారు ఏదైతే డీజీసీ ఇచ్చినటువంటిది. డీజీసీ సూపర్వైజర్ కూడా సరిగ్గా లేనట్టున్నది. కానీ ఎయిర్ ఇండియా ఇండిగోనే మన ఫాలో అయినట్టుగా కనపడతలేదు. కాబట్టి దీని మీద కూడా సరి అయినటువంటి దర్యాప్తు రావాలా, చర్యలు తీసుకోవాలా అనేటువంటిది. రెండవది శ్రీకాంత్ గారి సందర్భంలో నేను మాట్లాడుతున్నటువంటిది, 2 నెలల కింద ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తేనేమో 5,000 ఉంటుంది ఢిల్లీ టు హైదరాబాద్. ఒక 10 రోజుల ముందు చేస్తే 7,000 అవుతుంది. 8,000 అంటే ఏంటి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ సిస్టమ్ లేదా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక ఫ్లైట్ నడుస్తుంది దేశంలో, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, మీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది రేట్లు.
అవకాశాన్ని మీరు ఉపయోగిస్తారా? ఒకసారి సెర్చ్ చేసి మళ్ళీ ఒక గంట తర్వాత మనం పోయినట్టయితే అది పెరుగుతుంటది. నేనేమంటున్నా, ఏ సంస్థ అయినా కూడా దాని యొక్క కాస్ట్ ఏంది, దాని ఆపరేషన్ కాస్ట్ ఏంది, ఫిక్స్డ్ కాస్ట్ ఏంది, ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళ మార్జిన్ ప్రాఫిట్ ప్లస్ కలిపితేనే కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ది టికెట్ వస్తుంది. అది ఎందుకు జరగడం లేదండి? ఇప్పుడు ఇంత చదువుకుని మేధావులమైనటువంటి మనకు అర్థమైతే లేదు. అంటే దోపిడీ చేసేటువంటి పరిశ్రమలు వల్ల చాలా మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ఇండిగో నాకున్న సమాచారం మేరకు రోజు 4 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారు దానికి. మరి ఒకనాడంటే ప్రయాణికులు లేరు, ఇవాళ ప్రతి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మామూలు చెప్పులు వేసుకొని పోతున్నటువంటి వాళ్ళు మనకు కనపడుతున్నటువంటిది. మీరు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనపడుతుంది. డీజీసీఏ కూడా ఈ విషయం తెలిసి సంక్షోభం వస్తుంది తెలుసు, ఇబ్బందులు జరుగుతున్నాయి తెలుసు, డీజీసీఏకి తెలియకుండా ఏం జరగలేదు. సో ప్రతిదీ డీజీసీఏకి తెలిసే జరిగినటువంటి పరిస్థితి. చేయి దాటిపోవడానికి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా డీజీసీఏ కూడా బాధ్యత వహించాలి. అది ఏంది, ఆ బోర్డు ఎవరో వాళ్ళు చెప్పాలి. డీజీసీఏలు ఎవరు ఉంటారు, ఎవరు ఏంది, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి తప్పకుండా డీజీసీఏ ప్లస్ మన ఇండిగోకి సంబంధించినటువంటి ఏవైనా లూప్ హోల్స్ ఉన్నాయనేది కూడా చర్చకు రావాలండి. నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధినప్పుడు కూడా చర్చ ప్రజలకు జరిగినటువంటి మోదీ గారు కూడా అదే ఇవాళ బాధపడుతూ చెప్పినటువంటి అంశము. కాబట్టి వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలా, వీటికి సంబంధించినటువంటి విధానాలను రూపొందించాలా, తగిన బాధ్యత ఎవరు అనేటువంటిది నిర్ణయించి చర్యలు తీసుకోవాలనేటువంటి పాయింట్. ఐ థింక్ వెంకటేశ్వర్లు గారు కూడా దీనిపైన రెస్పాండ్ అయితే బాగుంటుంది. నడపలేని విమానాలని రద్దు చేయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రీషెడ్యూల్ చేస్తున్నారంటే పైలట్ ఉన్నారని అనుకుంటారు కదా. సో రీషెడ్యూల్ అయినటువంటి విమానాలు కూడా రద్దు అయిపోతున్నాయి. సో ఇది తెలిసే జరుగుతుంది. రీషెడ్యూల్ తో పాటు శ్రీకాంత్, రీషెడ్యూల్ తో పాటు ఈ ఫ్లైట్ ఈ నిబంధనలు ఉన్నాయి కదా, ఫ్లైట్ డ్యూటీస్, టైం లిమిటేషన్స్, వాటిని కూడా ఉపసంహరించుకున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మరి కొంత టైం ఇచ్చేసి ఆపరేటింగ్ మళ్ళీ మొదలు పెట్టారు. ఫిబ్రవరి వరకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాని నుండి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏదో మనకు తెలియదు, కానీ దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ జరగాల. ఇంకా ఎవరైతే అప్పుడు నేను విన్నది ఏంటంటే, కొత్త ఆపరేటర్స్ ఫ్లైట్స్ రావడానికి అనేక కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయంట. ఆ నిబంధనలు చూసి వాళ్ళు వెనక్కిపోతున్నారు అనేటువంటిది కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళంతా డామినేట్ చేస్తున్నట్టు కనపడుతుంది ఇండిగో. ఈ డామినేషన్, నియంతృత్వాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. ఇతర ఆపరేటర్స్ కు ప్రోత్సాహాలు ఇవ్వాలా. మరి ఈ చేస్తే తప్ప ఇది ఇవాళ